లాస్ట్ వీక్ కెరీర్ గైడెన్స్ విత్ రమణ ప్రోగ్రామ్కి ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళు అటెండ్ అయ్యి నన్ను మీట్ అయినప్పుడు వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే 2026లో ఇంటర్మీడియట్ కాలేజ్ అండ్ హాస్టల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి పాయింట్స్ తీసుకుంటే, ఎలాంటి పాయింట్స్ బేస్గా తీసుకుంటే బాగుంటుంది, ఇంతకుముందు ట్రెండ్కి 2025 అండ్ బిలో ఇంటర్మీడియట్ కాలేజెస్ సెలక్షన్కి మైండ్ సెట్ ఎలా ఉండేది, 26లో నుంచి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఇలాంటి విషయాల గురించి చాలా మంది పేరెంట్స్ నన్ను మీట్ అడగడం జరిగింది. ఇలా ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్న చాలా మంది స్టూడెంట్స్కి అసలు నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి, ఒకవేళ వాళ్ళు ఎలాంటి హాస్టల్స్ చూస్ చేసుకోవాలి అనేటటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసిన కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్, నేను అనాలిసిస్ చేసినటువంటి కాలేజెస్ని బట్టి, నేను మీట్ అయిన స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ వీళ్ళందరినీ అనుభవాలు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ పాయింట్, కాలేజ్ సెలక్షన్ అప్రోచ్లో ఇంతకుముందు మైండ్ సెట్కి ఇప్పటికీ పేరెంట్స్లోను మరియు 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్లోను కొంత చేంజెస్ వచ్చిందన్నమాట వాస్తవం. ఎగ్జాంపుల్, ఇంతకుముందు బ్రాండ్ నేమ్ చూసి అడ్మిషన్స్ అయిపోయాయి. బ్రాండ్ నేమ్ అంటే తెలుగు స్టేట్స్లో ఇంటర్మీడియట్ బ్రాండ్స్ కానీ, లేకపోతే కోటాలో ఏవైతే ఇంటర్మీడియట్ కోటాలో ఏవైతే కోచింగ్ బ్రాండ్స్ ఉన్నాయో వాటిని హైదరాబాద్ వాళ్ళు, విజయవాడ, వైజాగ్లో ఫ్రాంచైజీలు తీసుకుని ఆ పేర్లతో ఇక్కడ రన్ చేసి అలా బ్రాండ్ని చూసి చాలా వరకు అడ్మిషన్స్ అయిపోయాయి. కానీ ఇప్పుడు నేను చూసినంత వరకు పేరెంట్స్, స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే రీసెర్చ్ బేస్డ్ సెలక్షన్. అంటే మేము ఎగ్జాక్ట్గా ఏ ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ ఇలాంటి కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి అనేది పూర్తిగా రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చూస్తున్న పాయింట్స్ ఏంటి అంటే ఫ్యాకల్టీ క్వాలిటీ, మెంటార్షిప్, అలాగే డిజిటల్ సపోర్ట్. వాళ్ళకు డిజిటల్ కంటెంట్ ఎలా ఇస్తున్నారు, ఏమైనా ఆ యాప్లో వాళ్ళు ఎగ్జామ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నారా, ఇలాంటి పాయింట్స్ని రీసెర్చ్ చేసుకోవటం అనేది చాలా గమనించాను నేను. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ రీసెర్చ్ చేసుకోకుండా బ్లైండ్గా ఒక బ్రాండ్ నేమ్, అది నార్త్ ఇండియా బ్రాండ్ కావచ్చు, లేకపోతే తెలుగు స్టేట్స్లో ఉన్న బ్రాండ్ కావచ్చు, బ్రాండ్ని బట్టో లేకపోతే ఒక బ్రాంచ్ని బట్టో అంటే పలానా మాదాపూర్ బ్రాంచ్ అనో అట్లా వెళ్ళిపోకుండా కొంత రీసెర్చ్ అనేది ఖచ్చితంగా చేస్తున్నారు. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా రీసెర్చ్ చేసుకోకుండా మీరు మీ పేరెంట్స్ ప్రాపర్గా రీసెర్చ్ చేయకుండా ఇంటర్మీడియట్ కాలేజ్ని సెలెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే ఇది మీకు టర్నింగ్ పాయింట్ లాంటిది. స్కూల్ నుంచి ఒక మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, లేకపోతే టాప్ మెడికల్ కాలేజెస్లో అలాంటి చోట్లకి ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో బేస్ చేసుకునే మీకు ఫిల్టరింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్లో మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ కావచ్చు, మీ ఎంసెట్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైతే మనం నీట్ కానీ, ఇవన్నీ కూడా మీ భవిష్యత్తుని డెఫినెట్గా డిసైడ్ చేస్తాయి. కాబట్టి రీసెర్చ్ బేస్డ్ ఇంటర్మీడియట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, ఇంతకుముందు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ ఎట్లా థింక్ చేసేవాళ్ళు అంటే స్టడీ అవర్స్ ఎక్కువ ఉంటే పెద్ద ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది, స్టడీ అవర్స్ ఎక్కువ ఉంటే ఈజీగా నేను ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతాను, అంటే ఎక్కువ అవర్స్ అంటే ఎక్కువ మార్క్స్ అన్నట్లుగా, ఎక్కువ అవర్స్ అంటే ఎక్కువ ర్యాంక్స్ అన్నట్లుగా ట్రీట్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు పేరెంట్స్లో వచ్చిన మైండ్ సెట్ ఏంటి అంటే స్టూడెంట్స్ని ప్రాపర్గా పేరెంట్స్ అనలైజ్ చేసుకుంటారు. ఓకే, మా అబ్బాయి లేదా మా అమ్మాయి మెరిట్ కాబట్టి ఎక్కువ స్టడీ అవర్స్ ఉన్నా సరే ఒకలా ఉంటుంది, లేకపోతే మా అబ్బాయి తను ఒక యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ కాబట్టి తనకు పర్సనలైజ్డ్గా ఎడ్యుకేషన్ ఇచ్చి తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలిగేటటువంటి కాలేజెస్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా వచ్చిన చేంజ్ ఏంటంటే బ్యాలెన్స్డ్ స్కెడ్యూల్ చూస్తున్నారు. ఎక్కువ అవర్స్ పెట్టేస్తే ఎక్కువ టైం ఉన్నట్లు కాదు. ఇప్పుడు ఎక్కువ అవర్స్ పెట్టేసి అక్కడ జూనియర్ లెక్చరర్స్ లేకుండా, సీనియర్ లెక్చరర్స్ లేకుండా, డౌట్స్ క్లారిఫై చేసేవాళ్ళు లేకుండా టైం వేస్ట్ చేసేస్తున్న కాలేజీలు చాలా ఉంది. అంటే ఇప్పుడు 6:30 to night 10:30 వరకు స్టడీ అవర్స్ పెడతారు. కానీ 6:30 to 7:30 స్టూడెంట్స్ స్టడీ అవర్కి వచ్చి నిద్రపోవటం, వాళ్ళకి ఎవరు డౌట్స్ చెప్పేవాళ్ళు లేకపోవడం, నైట్ కూడా 9:30 to 10:30 హై ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవటం, దానివల్ల తర్వాత రోజు క్లాసులు వాళ్ళకి అర్థం కాకపోవటం, ఆ మెంటల్ ఎబిలిటీస్ మిస్ అవ్వటం, ఇవన్నీ కూడా అంటే మైండ్ ఫోకస్ మిస్ అవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ వచ్చిన మార్పు ఏంటి అంటే బ్యాలెన్స్డ్ స్కెడ్యూల్ ప్లస్ కాన్సెప్ట్ క్లారిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే స్కెడ్యూల్ పెద్దగా ఉండే కంటే కూడా బ్యాలెన్స్డ్ అండ్ హెల్దీ స్కెడ్యూల్ ఉండాలి. ఆ స్కెడ్యూల్లో కాన్సెప్ట్ ఫ్యాకల్టీ ఎంత క్లారిటీగా చెప్తున్నాడు అనేది ఇంపార్టెంట్. మూడవ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవచ్చు మనం
లెర్నింగ్ ఫోకస్ కూడా మారింది. ఇంతకు ముందు ఏంటి అంటే సో ఇట్లా ఎక్కువసేపు క్లాసెస్ పెట్టేసేసి ఫార్ములాని బట్టి ఇచ్చేసేయటం, అంటే మెమరీ బేస్డ్ గా ఎక్కువ వెళ్ళిపోవడం చేసేవాళ్ళు. సో ఇప్పుడు పేరెంట్స్ ఏం చూసుకుంటున్నారంటే మాకు అప్లికేషన్ ఓరియంటెడ్ అప్రోచ్ కావాలి, సో మాకు కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ నేర్పించాలి పిల్లలకి, సో లాజికల్ గా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అప్లికేషన్ ఓరియంటెడ్ అప్రోచ్ లో చెప్పే కోచింగ్ సెంటర్స్ ని, కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ అంతేగాని ఓన్లీ బట్టించేసేసి అంటే భయపెట్టి ఇంటర్మీడియట్ లో స్టూడెంట్స్ ని పట్టించే విధానంలో ఉన్న కాలేజెస్ జోలికి సో అది ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే వెళ్ళట్లేదు. ఇంకొక ప్రధానంగా 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ లో వచ్చిన ప్రధానమైన ఇంకో డిఫరెన్స్ వచ్చేటప్పటికి సో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు వాళ్ళు ఎవరైతే ఐఐటి అకాడమీస్, నీట్ అకాడమీస్ వీళ్ళు ఏవైతే ర్యాంక్స్ గురించి మాట్లాడుతున్నారో సో ఆ ర్యాంక్స్ ని బ్లైండ్ గా నమ్మేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పేరెంట్స్ స్టూడెంట్స్ లేరు. ఒకప్పుడు అది జరిగింది. సో ఇప్పుడు సో ఆ ర్యాంక్స్ ఏదో ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉంటే 10 మందికి ర్యాంక్స్ వస్తే 990 మంది పేరెంట్స్ కి ర్యాంక్స్ రాలేదు కాబట్టి సో ర్యాంక్స్ ని నమ్మే మైండ్ సెట్ పోయి స్టూడెంట్ కి పర్సనలైజ్డ్ మెంటర్షిప్ అంటే ఓకే మా అబ్బాయి యావరేజ్ గా చదువుతాడు, బిలో యావరేజ్ గా చదువుతాడు, వీళ్ళ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా, వీళ్ళ అకాడమిక్ క్యాలెండర్ ద్వారా, వీళ్ళ ఫ్యాకల్టీ ఫోకస్ ద్వారా ఈ యావరేజ్ గా చదివే స్టూడెంట్ ని లెవెల్ అప్ చేయగలరా, కొంచెం ముందుకు తీసుకెళ్ళగలరా, తన మీద ఏమన్నా పర్సనలైజ్డ్ ఫోకస్ ఉంటుందా, లేదా ఈ కాలేజ్ లో ఓన్లీ టాపర్స్ నే పట్టించుకుంటారా, ఓన్లీ ర్యాంకులే పట్టించుకుంటారా, అంటే యావరేజ్ గా చదివే స్టూడెంట్స్ ని డిగ్రేడ్ చేసి చూడటం, యావరేజ్ గా చదివే స్టూడెంట్స్ మీద ప్రెషర్ బిల్డ్ చేసి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సో అలాంటివి కాకుండా సో పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఉందా లేదా, అలాగే సెల్ఫ్ లెర్నింగ్ సో స్టూడెంట్స్ ని సెల్ఫ్ మోటివేషన్ చేసేటటువంటి మెథడ్స్ ఆ కాలేజ్ ఏం ఫాలో అవుతుంది అనేది కూడా పేరెంట్స్ చెక్ చేసుకుంటున్నారు. అలాగే ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి మెంటల్ హెల్త్ అవేర్నెస్. ఇంతకుముందు ఓల్డ్ స్టైల్ ఏంటంటే 25 కంటే ముందు ప్రెషర్తో ర్యాంక్ వస్తుంది అనేది ఒక థాట్ అది. సో కానీ అది బ్యాలెన్స్డ్ ప్రెషర్ ఉండాలి, హెల్దీ ప్రెషర్ ఉండాలి, లో స్ట్రెస్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్తో, ఎమోషనల్ బ్యాలెన్స్తో కూడా స్టూడెంట్స్తో బెటర్ రిజల్ట్స్ ఇచ్చినటువంటి కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి సో ఓన్లీ హై ప్రెషర్ అప్లై చేసేసి దానివల్ల ఏమవుతుందంటే టాపర్స్కి బాగానే ఉంటుంది కానీ టాపర్స్ కాని స్టూడెంట్స్కి డిప్రెషన్లోకి వెళ్ళి డిమోటివేట్ అయిపోయి సో వాళ్ళకి ర్యాంక్ కాదు కదా ముందు ర్యాంక్ పక్కన పెట్టేసేసి ఒక చిరాకు తెప్పించేటటువంటి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి అవి ఇప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ లైక్ చేయట్లేదు. సో హెల్దీ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్తో బెటర్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి కాలేజెస్ వైపు ఇప్పుడు పేరెంట్స్ చూస్తున్నారని చెప్పొచ్చు. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి చేంజ్ వచ్చేటప్పటికి సో టెక్నాలజీ యూసేజ్ అంటే ఇంతకుముందు సో నార్మల్ బోర్డ్స్ ఉండేవి క్లాస్లో, ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ని పేరెంట్స్ కానీ స్టూడెంట్ డిజిటల్ బోర్డ్స్ వల్ల టైం సేవ్ అవుతుంది. అలాగే సో కొంత వీడియో బేస్డ్ లెర్నింగ్ కూడా అంటే ఎల్ఎంఎస్లో కొన్ని క్లాసెస్ ఆ ఎల్ఎంఎస్ ప్రాక్టీస్ చేయమంటే ఏమవుతుంది అంటే స్టూడెంట్కి ఒకవేళ అర్థం కాకపోయినా సరే స్టూడెంట్స్ కొంతమంది ఎలా ఉంటారు అంటే డౌట్స్ ప్రతిసారి డౌట్స్ అడగాలి, అర్థం కావట్లేదు అంటే నామోషిగా అంటే వాళ్ళు ఒక రకమైన అంత ఓపెన్నెస్గా ఉండకపోవచ్చు. సో అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ చూస్తుంది ఏంటి అంటే సో కొంత డిజిటల్ కంటెంట్ ఇస్తే వాళ్ళకి అర్థం కాని చాప్టర్ని పదే వినటం ద్వారా సో ఆ చాప్టర్లో ఉన్న డౌట్స్ని వాళ్ళు ఈజీగా ఇంప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి సో కొన్ని టూల్స్ కానీ యాప్స్ కానీ డిజిటల్ కంటెంట్ అనేది సో వాళ్ళ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో కాలేజెస్ ఏవైతే మరీ ట్రెడిషనల్గా ఓల్డ్ మోడల్లో ఆపరేట్ చేస్తున్నాయో దానివల్ల స్టూడెంట్ లెర్నింగ్ కర్వ్ అనేది తగ్గే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి సో ప్రధానంగా డిజిటల్ కంటెంట్ అనేది కూడా వాళ్ళ కీ రోల్ ప్లే చేస్తుంది సో ఇంటర్మీడియట్, జేఈ మెయిన్స్ అండ్ నీట్ ఎడ్యుకేషన్లో. అలాగే కెరీర్ విజన్లో కూడా చేంజ్ వచ్చింది. ఒకప్పుడు పేరెంట్స్ ఏమి ఎక్కువ థింక్ చేసేవాళ్ళంటే మా అబ్బాయి ఐఐటీలో సీట్ కొట్టాలి, ఎన్ఐటీలో సీట్ కొట్టాలి ఇవే ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మల్టిపుల్ పాత్ అవేర్నెస్లోకి వెళ్ళారు. అంటే సో ఐఐటీస్కి లేకపోతే ఎన్ఐటీస్కి ఈక్వివలెంట్గా కూడా చాలా మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఫారిన్ ఎడ్యుకేషన్ సో బీటెక్కే ఫారిన్లో చేయించాలనే ఆలోచన కూడా పెరిగింది. కాబట్టి ఇప్పుడు అందరూ పేరెంట్స్ కూడా ఐఐటి ఎన్ఐటీస్కి వెళ్ళేటటువంటి మైండ్ సెట్లో లేరు. సో కొంతవరకు ఆ మైండ్ సెట్ అనేది చాలా చేంజ్ అయిందనే చెప్పొచ్చు. సో కొంతమంది ఏం చూస్తున్నారు అంటే ఓకే సో తను ఇంటర్మీడియట్ బాగా చదువుకోవాలి, మెయిన్స్లో బెటర్ స్కోర్ రావాలి, సో ఈ ఐఐటీస్కి ఎన్ఐటీస్కి ఈక్వివలెంట్గా ఉన్న యూనివర్సిటీస్లో కూడా మేము అడ్మిషన్ తీసుకుంటాం అనే పేరెంట్స్ మైండ్ సెట్ చేంజ్ అయింది. కాబట్టి ఇవాళ స్టూడెంట్స్ నిజంగా చెప్పాలంటే లక్కీ అని చెప్పొచ్చు. మల్టిపుల్ కెరీర్ పాత్స్ గురించి ఇప్పటికే పేరెంట్స్ అవగాహన ఉంది. సో మల్టిపుల్ కెరీర్ పాత్స్ లోకి స్టూడెంట్స్ వెళ్ళటం అనేది ఇప్పుడు జరుగుతుంది. అలాగే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన ప్రధానమైన ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మంత్లీ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్. ఒకప్పుడు ఏంటంటే కాలేజెస్ ఎప్పుడో 3 months 6 months 1 year అయిపోయిన తర్వాత స్టూడెంట్కి
PTM పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ హాస్టల్లో చదివే పిల్లలకి అయితే పేరెంట్ టీచర్ మీటింగ్ పెద్దగా ఉండేది కాదు అసలు. కానీ ఇప్పుడు మాత్రం గత 2-3 సంవత్సరాలుగా వచ్చిన చేంజ్ ఏంటి అంటే, సో డెఫినెట్గా ఎవ్రీ మంత్ పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నాయి. సో అసలు స్టూడెంట్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నాడు, మ్యాథ్స్లో ఎలా ఉంది, ఫిజిక్స్లో ఎలా ఉంది, కెమిస్ట్రీలో ఎలా ఉంది, బయాలజీ, జియాలజీ అన్నింటిలో కూడా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు, సో మంత్ బై మంత్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది, వీక్లీ ఎగ్జామ్స్ ఎలా ఉంది, క్యుములేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంది, సో ఇయర్ ఎండింగ్ ఎగ్జామ్స్ ఎలా ఉంది, రివిజన్ ఎలా ఉంది, మ్యాథ్స్ ఏ ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నాడు, ఫిజిక్స్ ఏ ఫ్యాకల్టీ, కెమిస్ట్రీ ఏ ఫ్యాకల్టీ, సో ఫ్యాకల్టీ ప్రొఫైల్ ఏంటి అంటే పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దానివల్ల పేరెంట్స్ ఇక్కడ ఏం లైక్ చేస్తున్నారంటే, ఇప్పుడు JEE మెయిన్స్ ప్రిపేర్ అవడానికి చూస్తుంటే ఒక కాలేజ్ హాస్టల్ కానీ లేకపోతే కాలేజ్ కానీ వేలల్లో స్టూడెంట్స్ ఉన్న క్యాంపస్ని పేరెంట్స్ లైక్ చేయట్లేదు. సో క్యాంపస్ అంటే 300 స్టూడెంట్స్ 500 స్టూడెంట్స్ ఉంటే, సో మా పిల్లల మీద అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ, వైస్ ప్రిన్సిపాల్ కానీ, SL సీనియర్ లెక్చరర్స్ కానీ ఎక్కువ ఫోకస్ పెడతారు అనేటటువంటి ఒక కంక్లూజన్కి పేరెంట్స్ వచ్చి మరి వేలల్లో ఉన్న క్యాంపస్ల జోలికి వెళ్ళట్లేదు. సో ఎక్కువగా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తుంది. మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పేరెంట్కి ఆన్సరబుల్ అయ్యేటటువంటి మేనేజ్మెంట్ ఉండాలి, అలాగే సిస్టమ్ ఉండాలి. సో అట్లాగే స్టూడెంట్ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేయగలిగే కాలేజ్ ఉండాలి, లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండాలి. ఇలాంటి మైండ్ సెట్స్ని ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఫైనల్గా ఒక బెస్ట్ కాలేజ్ 2026లో బెస్ట్ కాలేజ్ అంటే ర్యాంక్ ప్రొడ్యూస్ చేసే కాలేజెస్ మాత్రమే బెస్ట్ కాలేజెస్ అనే రోజులు పోయినాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తుంది ఏంటి అంటే అకాడమిక్స్ బాగుండాలి, అకాడమిక్స్ క్యాలెండర్ బాగుండాలి, ఫ్యాకల్టీ బాగుండాలి, మెంటార్షిప్ ఉండాలి, వాళ్ళకి అలాగే యోగా మోటివేషన్ సెషన్స్ ఉండాలి, అప్లికేషన్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉండాలి, కాన్సెప్చువల్ గ్రోత్ ఉండాలి, హెల్దీ ప్రెషర్ ఉండాలి, డిజిటల్ కంటెంట్ ఉండాలి, లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో ఇలాంటి పాయింట్స్ మీద ఎక్కువగా పేరెంట్స్ కానీ అలాగే స్టూడెంట్స్ కానీ ఫోకస్ చేస్తున్నారు. సో మీరు ప్రజెంట్ 10th క్లాస్ చదువుతుంటే మీ పిల్లలు 10th క్లాస్లో ఉంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి, ఎలాంటి ఎడ్యుకేషన్ ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి హాస్టల్ చూజ్ చేసుకోవాలి, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో ఇలాంటి విషయాల మీద మీరు సైంటిఫిక్గా మీ పిల్లలకి అనాలిసిస్ చేసి సజెషన్ కావాలి అని అనుకుంటే, సో ప్రతి సండే హైదరాబాద్లో మేము కెరీర్ గైడెన్స్ విత్ రమణ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం ఎక్స్క్లూజివ్గా 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం. సో 10th క్లాస్ స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యి సో అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వీడియోలో ఉన్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి.